త్రిభుజాలు అంటే మనందరికీ తెలిసిన ఆకారమే కదా, సింపుల్గా 3 గీతలు కలిపితే వచ్చేస్తుంది. కానీ ఈ చాలా సింపుల్గా కనిపించే ఆకారంలోనే బోలెడన్ని రకాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయని ఎప్పుడైనా గమనించారా? రండి, ఈరోజు మనం కలిసి ఆ త్రిభుజాల ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. నిజమే, చూడ్డానికి 3 భుజాలు 3 మూలలు. బహుశా ఇంతకంటే సింపుల్ ఆకారం ఉండదేమో. కాని మనం చూసే పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర్నుండి మనం తినే పిజ్జా ముక్క వరకు ప్రతి దాంట్లో ఈ త్రిభుజమే ఉంటుంది. జామితి మొత్తానికి ఇదే ఒక రకంగా పునాదిలాంటిది. అయితే ఇక్కడే ఓ ట్విస్టుందే. అన్ని త్రిభుజాలు ఒకేలా ఉండవు. కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని ఏమో షార్ప్గా ఉంటాయి, కొన్ని విశాలంగా ఉంటాయి. వాటి భుజాలు, వాటి కోణాలే వాటికి ఇన్ని రకాల రూపాల్నిస్తాయి. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! మరి ఇన్ని రకాల త్రిభుజాలున్నప్పుడు వాటిని గుర్తుపట్టడం ఎలా? వాటి మధ్య తేడాను ఎలా చెప్పగలం? వాటిని వేరు చేయడానికి ఏదైనా సీక్రెట్ కోడ్ ఉందా? ఉందనే చెప్పాలి. మరి ఆ కోడ్ను బ్రేక్ చేయడానికి రెడీనా? మన డిటెక్టివ్ పని ఇక్కడే మొదలవుతుంది. మన మొదటి క్లూ ఏంటంటే త్రిభుజం యొక్క భుజాలు. వాటి పొడవులను బట్టి వాటిలో రకాలను చాలా తేలిగ్గా గుర్తించొచ్చు. చూద్దామా? మొదటిది సమబాహు త్రిభుజం. ఆ పేర్లోనే అంతా ఉంది కదా. సమబాహువులు అంటే 3 భుజాలు అచ్చంగా ఒకే పొడవులో ఉంటాయి. దానివల్ల 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సరిగ్గా 60 డిగ్రీలు. ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిందో చూడండి. మనం రోడ్డు మీద చూసే కొన్ని ట్రాఫిక్ గుర్తులు ఇలాగే ఉంటాయి. ఇక రెండోది సమద్విబాహు త్రిభుజం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కేవలం 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఇక్కడో చిన్న మ్యాజిక్ ఉంది. ఏ 2 భుజాలైతే సమానంగా ఉంటాయో వాటికి ఎదురుగా ఉండే 2 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. భలే ఉంది కదా! భుజాలకి కోణాలకి మధ్య మంచి దోస్తీ అనమాట. చివరిగా మన ఫ్రీ స్పిరిట్ త్రిభుజం, అదే విషమబాహు త్రిభుజం. దీనికి ఏ రూల్సు వర్తించవు. 3 భుజాలు 3 వేర్వేరు పొడవుల్లో ఉంటాయి. అలాగే 3 కోణాలు వేర్వేరుగా ఉంటాయి. దేనితో దేనికి సంబంధముండదు. అన్నీ డిఫరెంట్. సరే, భుజాల కథ అయితే చూసాం. ఇప్పుడు మన అన్వేషణలో రెండో దశ, త్రిభుజం లోపల దాగి ఉన్న కోణాల గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అల్పకోణ త్రిభుజానికి హాయ్ చెప్పండి. దీని ప్రత్యేకత ఏంటంటే దీని లోపల ఉన్న 3 కోణాలు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. అంటే అన్నీ కూడా 90 డిగ్రీల కంటే తక్కువే ఉంటాయి. అందుకే దీన్ని అల్ప అంటే చిన్న కోణాల త్రిభుజం అంటారు. ఇదిగో, ఇది లంబకోణ త్రిభుజం. దీన్ని గుర్తించడం చాలా అంటే చాలా సులభం. ఇందులో ఖచ్చితంగా ఒక కోణం 90 డిగ్రీలుంటుంది. ఒక పర్ఫెక్ట్ ఎల్ ఆకారంలా అన్నమాట. మన ఇళ్ల మూలలు, కిటికీల ఫ్రేములు అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ 90 డిగ్రీల కోణానికి సరిగ్గా ఎదురుగా ఉండే పొడవైన భుజానికి ఒక స్పెషల్ పేరుంది. అదే కర్ణం. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇది ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది. ఇక చివరిది అధిక కోణ త్రిభుజం. దీనిలో ఒక కోణం చాలా విశాలంగా అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఒక త్రిభుజంలో ఒకే ఒక్క అధిక కోణం మాత్రమే ఉండగలదు. రెండోది ఉండటానికి ఛాన్సే లేదు. ఎందుకో ఆలోచించగలరా? సరే, ఇప్పటిదాకా మనం త్రిభుజాల రకాల గురించి చాలా తెలుసుకున్నాం. అసలు ఈ ట్రయాంగిల్ అనే పదం ఎక్కడినుంచి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. చూశారా ఎంత సింపుల్గా ఉందో? ట్రై అంటే 3, యాంగిల్ అంటే కోణం లేదా మూల, 3 కోణాలు లేదా 3 మూలలు. లాటిన్లో కూడా దాని అర్థం అదే. కొన్నిసార్లు సమాధానాలు మన కళ్లం ముందే ఇంత సింపుల్గా ఉంటాయి. గణితం, భాష ఎంత చక్కగా కలిసిపోయాయో కదా. ఓకే, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం కనుక్కున్న విషయాలన్నింటినీ ఒకే చోట పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ఇది మన పర్సనల్ త్రిభుజాల ఫీల్డ్ గైడ్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఒకవైపు భుజాల ఆధారంగా వర్గీకరణ. 3 భుజాలు సమానమైతే ఒకటి, 2 సమానమైతే మరొకటి, లేదా ఏదీ సమానం కాకపోతే ఇంకొకటి. అలాగే రెండోవైపు కోణాల ఆధారంగా వర్గీకరణ. అన్నీ 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే అల్పకోణ, ఒకటి సరిగ్గా 90 డిగ్రీలుంటే లంబకోణ, ఒకటి 90 కన్నా ఎక్కువుంటే అధిక కోణ. ఇంతే. చాలా సింపుల్ కదా. ఈ టేబుల్ చూస్తే ఎప్పుడైనా ఇట్టే గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న, మనం ఈ 2 వర్గీకరణ పద్ధతులను కలపగలమా? అంటే ఒక లంబకోణ త్రిభుజం అదే సమయంలో సమద్విబాహు త్రిభుజంగా కూడా ఉండగలదా? కాస్త ఆలోచించండి.
ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ప్రతి వస్తువులోనూ ఏదో ఒక జ్యామితీయ ఆకారం దాగి ఉంటుంది. వాటిని గమనించడం మొదలుపెడితే ఈ ఆకారాలు కేవలం పుస్తకాల్లోనే కాదు, మన జీవితంలోనే ఉన్నాయని అర్థమవుతుంది. సో, అన్వేషణ ఆపకండి.